ఇప్పుడు నాకు తెలిసి తులసి చందుకి మగాళ్ళకి ఏదన్నా పెద్ద గొడవ ఉందేమో అర్థం కావట్లే. ఆమె దర్శకత్వంలో కూడా పురుషాధిక్యత, మగహంకారం, దురహంకారం అని చెప్పేసి అంటున్న ఈమె గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మగాళ్ళ మగాళ్ళు లేని సమాజాన్ని చిత్రీకరించే ఒకానొక మహిళగా నువ్వు స్థిరపడిపోవాలని, లేకపోతే బాగా సానుభూతిని పొందాలని కోరుకుంటున్నప్పుడు మగాళ్ళు ఉన్న మరి ఈమెకి 2-3 పాయింట్లు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈమె భట్రాజు కులం అనుకుంటా. రెడ్లు అంటే అందులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నాకు ఎవరో చెప్పారు. రెడ్లు అంటే ఈమెకి ఏదన్నా ప్రాబ్లం ఉందేమో, అందుకని సందీప్ రెడ్డి బంగాని రెడ్డి అయ్యాడని ఏదన్నా తీవ్ర దురాలోచనతో ఏదన్నా ఇట్లాగా సంబంధం లేకుండా అసంబద్ధంగా పొంతం లేని కామెంట్ చేస్తుందా అని ఒక ఇదిగా ఉంది, నాకు అనుమానం ఉంది. రెండోది ఏంటంటే, నిజంగా నీకు పురుషులంటే అంతకు ఇట్టనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భర్త పురుషుడు ఉంటాడు కదా, ఆ పురుషుడి ద్వారా నువ్వు ఒక బిడ్డను కానీ ఉంటావు కదా, ఆ బిడ్డ ద్వారా ఇంకో పురుషుడైన రాధాకృష్ణ బర్త్డే అప్పుడో ఏబిఎన్ యానివర్సరీ అప్పుడో తలక మీద ఏదో రాసి తీసుకుపోయి ఇచ్చామని నేను విన్నా. ఎందుకంటే బేసిక్గా నేను కూడా ఏబిఎన్ నుంచి వచ్చిన వాడిని, అక్కడ ఉన్న ప్రతి విషయం నాకు తెలిసే ఉంటుంది. మరి వాళ్ళంతా పురుషులు కదా, ఎందుకు ఊరికే ఆ పురుషుల మీద నీకు వాళ్ళని మెప్పించాలని, ఒప్పించాలని తీవ్రంగా తాపత్రయపడుతుంటావు? ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? నాకు అర్థం కావట్లేదు. ఆ పురుషులంటే ఈ సమాజానికి చీడపురుగులా, ఉల్ఫా డైరెక్టరా సందీప్ రెడ్డి బొంగ? ఏది ఒక సినిమా తీసి చూపివాడు లాంటిది. సరే, వాడెవడో కోరాడు కదా, ఆ విధంగా నువ్వు పోయి పాతబస్తీ ఉమెన్ మీద అద్భుతమైన సినిమా తీసింది ఎవరు? గులాబీ సినిమాలో నీకన్నా ముందు మగోడు ఎవడు? కృష్ణవంశీ. మగవాళ్ళు ఎంత ఔన్నత్యంతో కూడిన సినిమాలు తీశారు మగ దర్శకులు. కర్తవ్యం ఎవరిది? ఎవడు తీసింది? అంతెందుకు కేవీ శ్రీనివాస్ సప్తపదిలో స్త్రీలు అమ్మవారిని చూసుకొని కాళ్ళకు దండం పెట్టుకుంటాడు హీరో పాత్రధారి. మరి అక్కడ స్త్రీని ఔన్నత్యాన్ని చూపలా? మరి పాస్ మాహై అనే ఒక స్త్రీతత్వంతో కూడుకున్న అద్భుతమైన డైలాగ్ ఇప్పటికీ వైరల్. స్త్రీతత్వం గురించి సినిమాలు తీసిన ప్రతి ఒక్కడు మొగాడే. ఇంకా కిరణ్ రావు ఒక స్త్రీ అనేది ఎంత ఇరిబాగులుగా ఉంటుందో అని చెప్పడానికి నిదర్శనంగా తీసిందేమో లాపతా లేడీస్. నీకు కొద్దిగా బ్రెయిన్ ఉంటే దాన్ని వాడి ముందు హిస్టరీని తీసి ఫస్ట్ నువ్వు వాళ్ళిద్దరినీ పులిహోర కలిపేస్తున్నావు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని. ఇంకా నేను ఒకే కులం వల్ల ఆమె సరస్వతి బ్రాహ్మణ్, సచిన్ టెండూల్కర్ యొక్క క్యాస్ట్, ఇతను రెడ్డి. ప్రాంతము తెలంగాణ, ప్రాంతము కర్ణాటక, వేరు. ఏంటి తులసి చందు, కొద్దిగా బ్రెయిన్ ఏదన్నా ఉంటే వాడు. ఎక్కడ పడితే అది, ఏది పడితే అది వేసి కుమ్మే బాకు, పులిహోర కలిపే బాకు. నీ మాటలు జనం వింటున్నారు కదా అని నువ్వేదో కొద్దిగా ముసలి కన్నీరు గార్చం కానీ నీకోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు కదా అని పెద్ద జర్నలిస్ట్ అయిపోవు. వాళ్ళు చెప్పినట్టుగా దేశం మీద ఫస్ట్ విషం చిమ్మడం అనేది తగ్గించుకో. సోకాల్డ్నెస్నే ఎక్కువ ఓవర్గా వాడెవడో అప్పుడెప్పుడో నీకేదో నూరు పోసాడు అనుకో, దాన్ని రీల్ తిట్టుకుంటే రాబాకు. నీ విచక్షణ వాడు. బస్తర్ సినిమా ఒకసారి చూసి ఇట్లాగే రాయి దాని మీద. ఎందుకు నువ్వు బస్తర్ సినిమా చూసి దాని మీద నక్సలైట్లు ఇంత భయానకమైన వాతావరణంలో ఉంటారా? లంకారెడ్డి అనేవాడు ఊచకోతకు వస్తాడు, ఒక వ్యక్తిని నరుకుతాడు. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. నక్సలైట్లలో ఆ సినిమాలో ఒక సీన్ ఉంది, ఆడపిల్ల ఒక చిన్న బిడ్డను తీసుకుపోయి మంటల్లో తగిలేస్తాడు. అలాంటి సినిమాల మీద రివ్యూ అయ్యి నక్సలిజం మీద అప్పుడు నీకు దమ్ముంటే అది చెయ్యి. ఏంటి ఇది ఈ అసహ్యం? మా నెత్తికేసి సంబంధం లేకుండా వేసి రుద్ది మళ్ళీ సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతా. నువ్వు సినిమా తీయరాదా? లేకపోతే యానిమల్ కాకుండా ఇంకేదన్నా విమెన్ అండి నువ్వు చూద్దాం. ఈ ప్రపంచంలో ఉమెన్ ఎలాంటి అష్టకష్టాలు పడుతుంది, దానికి ఎవరు బాధ్యులు? ఐసిస్లో పారిస్తున్న రక్తపాతం ఎవరిది? కాశ్మీర్లో చిందిస్తున్న రక్తం ఎవరిది? కాశ్మీర్ పండిట్లని ఊచకోత కోసిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ నీకు దమ్ముంటే నువ్వు సినిమా తీయొద్దని ఎవరు చెప్పలా. ఇక్కడ నీకు కూడా స్వేచ్ఛ ఉంది. కిరణ్ రావు లాగా నువ్వు కూడా ఏ అమెరికాను పట్టుకో, అవుద్ది కొన్ని పనులు. ఇప్పుడు ఆమె అన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసిందంటే అమెరికాన్ ద్వారానే కదా అయ్యింది, పెళ్ళైనోడే కదా. అలాగా ఊరికే ఏది పడితే అది, ఎటబడితే అట పురుషాధిక్యం అని నువ్వు అనేస్తే జనాలంతా ఒప్పుకుంటారు కదా అనేయటము. ఏమైనా వాళ్ళని కొద్దిగా ఆచితూచి వ్యవహరించి మాట్లాడడం నేర్చుకో.